ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభునామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయాన మీరందరూ కూడా బాగున్నారు కదండి. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకున్నారా, వాక్యాన్ని ధ్యానించి ఉంటున్నారా? అయితే ఈరోజు దేవుని యొక్క మాటలు కూడా మనం ధ్యానిద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి కీర్తనల గ్రంథము 56వ అధ్యాయము 11వ వచనం. నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను, నరులు నన్నేమి చేయగలరు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు మహారాజు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి అంటే, ఇక్కడ నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, ఆయన దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను ఎవరికి భయపడను. ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో నీవు ఎవరి యందు నమ్మిక ఉంచి ఉంటున్నావు? దేవుని యందా, లేకపోతే మనుషుల యందా? నీకు ఏదైనా ఆపద రాగానే, నీకు ఏదైనా శ్రమ రాగానే, సమస్య రాగానే నీవు దేవుని పైన ఆధారపడి జీవిస్తున్నావా? దేవుని నుంచి సహాయాన్ని పొందుకుంటున్నావా? అయితే దేవుని దీవించుగాక. లేకపోతే సమస్య వచ్చినప్పుడు, పరిస్థితులు కృంగదీసినప్పుడు మనుషుల పైన ఆధారపడి నీవు జీవిస్తూ ఉంటున్నావా? నిజంగా మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని దేవుని వాక్యం ఉంది. ఈరోజు నువ్వు మనుషులను ఆశ్రయిస్తే, రాజులను నమ్ముకుంటే, అధికారులను నమ్ముకుంటే నీవు తప్పించబడలేవు నీ సమస్యల నుంచి. మనుషుల పైన నీవు ఆధారపడి నీవు జీవించకూడదు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన చెంతకి రావాలి, ఆయన యందు మనం విశ్వాసం ఉంచాలి. ఇక్కడ నరులు నన్నేమి చేయగలరు? నేను దేవుని పైన నమ్మిక ఉంచి ఉన్నాను, దేవుని నుంచి నేను సహాయాన్ని పొందుకుంటున్నాను. అయితే ఈ మధ్యలో మనుషులు ఏమి కూడా చేయలేరు కదా. దేవుని నుంచి సహాయాన్ని మనం పొందినప్పుడు, దేవుని పైన మనం ఆధారపడి జీవించినప్పుడు. కాబట్టి ఈరోజు నువ్వు ఎటువంటి శ్రమకు కూడా నువ్వు కృంగిపోక, ఎటువంటి పరిస్థితులకు కూడా నువ్వు భయపడిపోక, ఎటువంటి గాలులు, పోరాటాలు, పెనుగాలులు, వీటన్నిటికీ కూడా నువ్వు చెల్లించక దేవుని యందు నమ్మిక ఉంచు, ఆయన పైన ఆధారపడు, ఆయన యందు విశ్వాసం ఉంచు, ప్రార్థించు, నమ్మకం కలిగి ఉండు. ఆయన నీకు ఈ ఉదయకాల సమయంలో సహాయం చేయబోతుంటున్నాను. ఆమె మనందరూ కళ్ళు మూసుకున్నామా? ప్రార్థన చేసుకున్నాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, జీవం కలిగిన తండ్రి, పరిశుద్ధాత్మ నీకు వందనాలు అయ్యా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా, ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీ ప్రియ బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించండి, దీవించండి. మీ మేలులకై మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీ యొక్క కృప చేత నీ బిడ్డని మీరు తృప్తిపరచమని అడుగుచుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని ఆశ్రయించేవారిగా, మీ యందు నమ్మిక ఉంచేవారిగా, మీ పైన ఆధారపడి జీవించేటువంటి వారిగా ప్రతి ఒక్కరిని కూడా మీరు తయారు చేయమని అడుగుచుంటున్నాం. ఈ దిన సమృద్ధి చేత ప్రతి ఒక్కరిని తండ్రి మీ యొక్క మేలుల చేత వారి హృదయాలను మీరు నింపమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.